చైనా ఈ కంట్రీ గురించి తెలియని ఉండరు. యాక్చువల్లీ దీని అఫీషియల్ నేమ్ వచ్చేసి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటారు. దీని క్యాపిటల్ వచ్చేసి బీజింగ్. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ ఇన్ ద వరల్డ్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. యుఎస్ఏ కి ఒక కంట్రీ గట్టిగా కాంపిటీషన్ ఇస్తుంది అంటే అది చైనా అనే చెప్పుకోవచ్చు. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో స్పెషల్ గా హైదరాబాద్ నుంచి చైనాకి ఎలా ప్లాన్ కావాలి, బడ్జెట్ ఎంత అవుతుంది, ప్లస్ సీజన్ ఏంటిది, కరెన్సీ ఏంటిది, వీసా ప్రాసెస్ ఏంటిది, డాక్యుమెంట్స్ ఏం కావాలి, ట్రాన్స్పోర్టేషన్ ఎలా, అకామిడేషన్ ఎలా, అండ్ రెస్టారెంట్స్ మనకు వెజ్ రెస్టారెంట్స్ దొరుకుతాయా దొరకవా, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ చైనాలో యాప్స్ అసలు ఏమేమి యూజ్ చేయాలి, వాట్సాప్, యూట్యూబ్, గూగుల్ సర్వీసెస్ అసలు వర్క్ చేయవు ఇక్కడ. సో అది వర్క్ చేయాలంటే మనం ఏం చేయాలి, సో ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూసాక మీకు ఇన్ కేస్ ఏ డౌట్ ఉన్నా సరే ట్రిప్ గురించి కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇన్ కేస్ మీరు మన ఛానల్ లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లైక్ మాత్రం వీడియో ఎండ్ వరకు చూసాక మీకు నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా. సో ఫ్లైట్స్ వచ్చేసి హైదరాబాద్ నుంచి షాంఘై అండ్ రిటర్న్ బీజింగ్ నుంచి హైదరాబాద్. సో రౌండ్ ట్రిప్ టికెట్ ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 45,000 పడుతుంది విత్ సింగిల్ లేఓవర్. అండ్ షార్టర్ ట్రావెల్ టైం మాత్రం 45,000. లేదు బడ్జెట్ లో కావాలి, లాంగ్ ట్రావెల్ టైం, కొంచెం ట్రావెల్ టైం ఎక్కువ ఉన్నా సరే పర్వాలేదు అనుకుంటే 37,000 లో మీకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా తక్కువ కూడా పడొచ్చు. ఆఫర్స్ అండ్ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ తోని ఒకసారి చెక్ చేయండి. సో ఫర్ చీపర్ ఫ్లైట్ టికెట్స్ కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇచ్చాను. ఆ లింక్ యూజ్ చేసుకొని మీరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోండి, చాలా తక్కువ ఉంటాయి దాంట్లో. బేసికల్లీ చైనా వీసా అనేది మనం అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే మన హైదరాబాద్ లో వీసా అప్లికేషన్ సెంటర్ అనేది లేదు. సో మనము ముంబైకి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ వీసా ఉంటుంది. సో మనం టూరిజం కాబట్టి ఎల్ టైప్ వీసా అంటారు. అండ్ మీ ట్రావెల్ డేట్ అట్లీస్ట్ 1 month గ్యాప్ ఉండేలా చూసుకోండి వీసా అప్లై చేసే ముందు. ఇది అట్లీస్ట్ 6 months వ్యాలిడిటీ ఉండాలి అండ్ 3 blank pages కంపల్సరీ ఉండాలి. అండ్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి నేను పైన మెజర్మెంట్ ఇస్తున్నాను కదా, 35x45 ఉండాలి అండ్ విత్ వైట్ బ్యాక్గ్రౌండ్. అండ్ వీసా అప్లికేషన్ ఫామ్ ఉండాలి, కంప్లీట్ చేసి సైన్ కూడా చేయాలన్నమాట. బెటర్ ఏంటంటే మీరు 2-3 ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ పెట్టుకోండి, ప్రతి ఒక్కటి ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ పెట్టుకోండి. సో కవరింగ్ లెటర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ప్రూఫ్. దీనికి ఏంటంటే మనము బ్యాంక్ స్టేట్మెంట్ చూపించాలి, 6 months బ్యాంక్ స్టేట్మెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా మనము మినిమం 2 lakhs అప్రాక్సిమేట్లీ బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండి, అది చాలా బెటర్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడే 2 lakhs వేసి మళ్ళీ వెంటనే ఒక 10 days లో వీసా అప్లై చేయకండి, కొంచెం టైం గ్యాప్ ఇవ్వండి. వెంటనే అట్లా బ్యాలెన్స్ వేస్తే వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది అనమాట. సో అదొకటి గమనించండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఐటీఆర్. ఈ ఐటీఆర్ ఏంటంటే మనకు లాస్ట్ 3 years ఐటీఆర్ ఉండాలి, లేకపోతే ఫార్మ్ 16 ఉన్నా పర్వాలేదు. వచ్చేసి ట్రావెల్ ఐటనరీ. ఈ ఐటనరీ ఎలా ఉండాలంటే మనము ఎలా ల్యాండ్ అవుతున్నామో, ల్యాండ్ అయ్యే రోజు మనం ఏ ఫ్లైట్ లో దిగుతున్నాము, ఓకేనా. సో డే 2 ఏంటిది ప్లాన్, డే 3 ఏంటిది ప్లాన్, డే 4 ఏంటిది. సో మీ ఈ వీడియో ఎండ్ వరకు మీకు కూడా ఒక గ్లాన్స్ ఐడియా వచ్చేస్తుంది. సో కన్ఫర్మ్ ఫ్లైట్ టికెట్స్ ఉండాలి చైనా వీసా రావాలంటే. సో దీనికోసం మీరు ఏం యూజ్ చేస్తారంటే డమ్మీ ఫ్లైట్ టికెట్స్ యూజ్ చేయండి. నేను దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చూసేయండి. బట్ డమ్మీ ఫ్లైట్ టికెట్స్ ఎలా చేస్తారంటే రేపు ఆర్ మోస్ట్లీ డే ఆఫ్టర్ టుమారో మీకు వీసా అపాయింట్మెంట్ ఉందనుకోండి, ఈ రోజు బుక్ చేసుకోండి డమ్మీ ఫ్లైట్ టికెట్స్. ఎందుకంటే డమ్మీ ఫ్లైట్ టికెట్స్ అనేటివి వ్యాలిడిటీ ఓన్లీ 10 days ఉంటుంది. సో ప్లాన్ అకార్డింగ్. సో నెక్స్ట్ వచ్చేసి హోటల్ రిజర్వేషన్స్. సో మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటున్నారో దాని తగ్గట్టు హోటల్ బుక్ చేసుకోండి. బెటర్ ఏంటంటే agoda.com ఆర్ booking.comలో ప్లే లెటర్ ఉన్న ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది యూజ్ చేసుకొని బుక్ చేసుకోండి, చాలా బెటర్. ఫ్రీగా అయిపోతుంది ఇదైతే. డమ్మీ ఫ్లైట్ టికెట్స్ అయితే మీకు అప్రాక్సిమేట్లీ 1,200 రూపీస్ 500 రూపీస్కి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీస్ కి ఏంటంటే మనకు లీవ్ శాంక్షన్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే జిఎస్టీ సర్టిఫికేట్ ప్లస్ కంపెనీ ఐటీఆర్ ఉన్నా లేకపోతే కరెంట్ అకౌంట్ ఉంటుంది కదా, అది ఉన్నా సరిపోతుంది, జిఎస్టీ ఉన్నా సరిపోతుంది. సో ఇవన్నీ తీసుకొని మనం ముంబైకి ట్రావెల్ చేసి అక్కడ ఉన్న వీసా అప్లికేషన్ సెంటర్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ అక్కడ కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. లైక్ కొన్ని సార్లు ఏంటంటే వాళ్ళు ఇన్విటేషన్ లెటర్ కూడా అడుగుతారు. నేను చాలా రిజెక్షన్స్ రీజన్ చూస్తాను అనమాట. సో నా సజెషన్ ఏంటంటే ఇవన్నీ తలకాయ నొప్పి కన్నా మీరు ఒక ట్రస్టెడ్ ఏజెన్సీని తో వెళ్తే చాలా బెటర్. ఎందుకంటే వాళ్ళే మన పికప్ చేసుకొని ఇంటికాడ నుంచి వాళ్ళే డెలివరీ చేస్తారనమాట వీసాని. అండ్ వాళ్ళు చార్జ్ చేసేది అప్రాక్సిమేట్లీ 3,000 ఉంటుంది అనమాట. అండ్ వీళ్ళతో పోతే బెనిఫిట్ ఏంటంటే కొన్ని ఏజెన్సీ వాళ్ళు వాళ్ళే డమ్మీ టికెట్స్ బుక్ చేస్తారు, వాళ్ళే హోటల్ బుకింగ్స్ బుక్ చేస్తారు, అండ్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అండ్ ఇన్విటేషన్ లెటర్ కావాలన్నా కూడా వాళ్ళే చూసుకుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఫామ్ కూడా మొత్తం వాళ్ళే బ్యాక్గ్రౌండ్ ప్రొసీజ్ చేస్తారు అనమాట. సో నా సజెషన్ అయితే బెటర్, వాళ్ళతో పోవడం చాలా బెటర్. ఇమిగ్రేషన్‌లో కూడా చాలా సింపుల్‌గా అయిపోయింది. వాళ్ళేమంత క్వెషన్స్ ఏం కూడా అడగలేదు. ఎందుకొచ్చంటే జస్ట్ టూరిజం అని చెప్పాను. బట్ మీరు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటిదంటే టు అండ్ ఫ్రో ఫ్లైట్ టికెట్స్ అండ్ హోటల్ బుకింగ్స్, ఇన్సూరెన్స్ కూడా క్యారీ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐటినరీ అండ్ బేసిక్ కరెన్సీ ఉంటే సరిపోతుంది. అకామిడేషన్
ఇక్కడ అంత ఎక్స్‌పెన్సివ్ ఏమి ఉండదు. నార్మల్ ప్రైసెస్ లెక్కనే ఉంటాయి. సో, పర్ డే కాస్ట్ వచ్చేసి ఇద్దరికి చెప్తున్నాను 3000 ఉంటుంది. అంటే పర్ పర్సన్ 1500కి ఈజీగా దొరికేసాయన్నమాట. మేమున్న హోటల్ 3 స్టార్ అనమాట. షంఘాయిలో టీ అండ్ ప్లస్ హోటల్. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను ప్రతి ఒక్కటి నేను. అండ్ బీజింగ్‌లో మాత్రం మేమున్న హోటల్ వచ్చేసి రమదా బీజింగ్ నార్త్ అంటారు. సో, అక్కడొచ్చేసి 3000 రూపీస్ పడింది పర్ హెడ్ ఒక్కళ్ళకి. కొంచెం సిటీ నుంచి దూరం ఉంటుంది. 45 మినిట్స్ డిస్టెన్స్ ఉంటుంది. బట్ మీరు మాత్రం సిటీ సెంటర్‌లో తీసుకోండి. బీజింగ్‌లో అయితే మాత్రం టీఆర్ఎం స్క్వేర్ కాడ తీసుకుంటే చాలా బెటర్. అండ్ నియర్ బై మెట్రో స్టేషన్ ఉండేలా చూసుకోండి. ట్రాన్స్‌పోర్టేషన్. సో, దీనికోసం మీరు లోకల్ టాక్సీస్ చాలా అవైలబుల్ ఉంటాయి. అండ్ మెట్రోస్ గూడా ఉంటాయన్నమాట. సో, మెట్రోస్ చాలా బెటర్ మెట్రోస్‌లో ఎళ్తే. అండ్ లేదు లైక్ లోకల్‌లో తిరగాలంటే మాత్రం దీదీ క్యాబ్ అని ఉంటుంది. అది కొంచెం చైనాలో ఉంటుంది. ట్రాన్స్‌ఫర్ చేసుకోవాల్సొస్తుంది ఎవ్రీ టైమ్ మీరు. సో, అది యూజ్ చేయండి చాలా బెటర్. బట్ ఇక్కడేందంటే మన కార్డ్స్ యాక్సెప్ట్ జేయరు. ఇంటర్నేషనల్ కార్డ్స్ అయినా సరే యాక్సెప్ట్ జేయరనమాట దాంట్లో. ఓన్లీ ఆలిపే వర్క్ అవుతుంది. దీంట్లో మనీ లోడ్ చేసుకోవాలనుకుంటే కొన్ని ఇంటర్నేషనల్ కార్డ్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. నేను స్కాపియా ట్రై చేశాను. బట్ వర్క్ కాలేదు. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్‌లో చైనాలో ఉంటే మాత్రం బెటర్ వాళ్ళని ఆలిపే మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. చాలా బెటర్ అది. నేనది సజెస్ట్ చేస్తాను. అండ్ మీ దగ్గర ఏదైనా ఇంటర్నేషనల్ కార్డ్స్ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. మీ కార్డ్ వర్క్ అయితుందో, వర్క్ కాలేదో. ఆలిపే ఒక్కటుంటే మాత్రం నేను చైనాలో ఏదైనా చేయొచ్చు. సింపుల్‌గా అయిపోతుంది పనంతా. అండ్ కొన్ని స్టోర్స్‌లో అసలు కార్డ్స్ కూడా యాక్సెప్ట్ చేయరు. ఓన్లీ ఆలిపేనే యాక్సెప్ట్ చేస్తారు. సో, నెక్స్ట్ వచ్చేసి కరెన్సీ. సో, ఇక్కడ కరెన్సీ వచ్చేసి యువాన్ అంటారనమాట. అంటే మనము 11 రూపీస్ అంటే అప్రాక్సిమేట్‌లీ 12 రూపీస్ ఇస్తే 1 యువాన్ ఇస్తారనమాట. నా సజెషన్ అయితే మీరు ఎక్స్‌చేంజ్ మాత్రం మన హైదరాబాద్ ఆర్ లైక్ వాటెవర్ నియర్ బై సిటీ ఏదైతే ఉంటుందో అక్కడనే ఎక్స్‌చేంజ్ చేసుకోండి కరెన్సీ ఎక్స్‌చేంజ్‌లో. మళ్ళీ మీరు ఐఎన్ఆర్ నుంచి డాలర్ తీసుకొని, మళ్ళా డాలర్ నుంచి యువాన్ అయితే కన్వర్షన్ చార్జెస్ వేస్ట్ అయిపోతాయన్నమాట. నా సజెషన్ అయితే మీరు డైరెక్ట్ ఆహ్, యువాన్‌కే తీసుకోండి చాలా బెటర్. అండ్ ఇంకొకటేందంటే మీరు ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ ఎప్పుడైతే ప్లాన్ చేస్తారో, ఇన్‌కేస్ ఫ్యూచర్‌లో ప్లాన్ చేస్తారో అనుకుంటే, బెటర్ మీరు జీరో ఫారెక్స్ కార్డ్ క్యారీ చేయండి. ఆ కార్డ్‌తో మనము ఏటీఎం విత్‌డ్రాల్ కూడా చేసుకోవచ్చు. కొన్ని దాంట్లో ఫ్రీ విత్‌డ్రాల్స్ ఉంటాయన్నమాట. మంత్లీ 3 ఆర్ సంథింగ్ అలా ఉంటాయి. అండ్ మనం ఎక్కడ స్టోర్‌లో కూడా యూజ్ చేయొచ్చనమాట. ఇక్కడ కూడా కొన్ని స్టోర్స్‌లో యాక్సెప్ట్ చేస్తారు. సో, దానివల్ల మనకేందంటే జీరో మార్కప్ ఫీస్ పడుతుంది. ఏమి ఎక్స్‌ట్రా చార్జెస్ పడవు. అండ్ మార్కెట్ రేట్ పడతదనమాట. సో, అది చాలా బెటర్ ఫారెక్స్ కార్డ్. సో, దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూసేయండి. సిమ్ కార్డ్. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సోషల్ మీడియా యాప్స్ ఇక్కడ వర్క్ చేయవు. లైక్ వాట్సాప్, యూట్యూబ్, గూగుల్ సర్వీసెస్, ఈవెన్ జీమాప్స్ కూడా అన్నీ బ్యాన్డ్ అనమాట ఇక్కడ. సో, దానికోసం మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి మన యూజ్ చేసే సిమ్ ఇంటర్నేషనల్ రోమింగ్ ఏసుకోవడము. కొంచెం అది ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. బట్ ప్రతి ఒక్కటి వర్క్ అయితదనమాట. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఈసిమ్ అంటారు. సో, ఈసిమ్ ఏంటిదంటే మనకు మన మొబైల్ ఇన్ కేస్ ఈసిమ్ యాక్సెప్ట్ చేస్తే మాత్రం ఇదే తీసుకోండి. చాలా తక్కువ బడ్జెట్‌లో అయిపోతుంది. దాంట్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి. ఏంటిదంటే ఆ ఈసిమ్ అనేది మనము హాంకాంగ్, మకావ్‌లో కూడా యాక్సెప్ట్ చేసే నెట్వర్క్ అయి ఉండాలి. సో, అది తీసుకోండి చాలా బెటర్. అది అప్రాక్సిమేట్‌లీ 1200 ఉంటుంది. అది యూజ్ చేసుకుంటే ఖతం మనకు ప్రతి ఒక్క అప్లికేషన్స్ వర్క్ అయితాయన్నమాట. నాట్ ఏ ప్రాబ్లమ్. బెస్ట్ పార్ట్ ఏందంటే మనం ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ నేను కింద ఇస్తాను. మనకు జస్ట్ మెయిల్‌కి ఒకటొస్తది క్యూఆర్ కోడ్. అది స్కాన్ చేస్తే సరిపోతుంది. ఇంకా యాక్టివేట్ అయిపోతది. చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. ఇన్ కేస్ మీరు చైనా లోకల్ సిమ్ కార్డ్ తీసుకున్నా, లేకపోతే హోటల్ వైఫై యూజ్ చేయాలన్నా సరే, మీరు ఎటువంటి సోషల్ నెట్వర్క్స్ యూజ్ చేయలేరు. ఎందుకంటే అన్ని బ్యాన్డ్ కాబట్టి. సో, ఇవి వర్క్ అవ్వాలంటే మీరు సింపుల్‌గా పెయిడ్ వీపీఎన్ యూజ్ చేయాలి కంపల్సరీ. సో, నా సజెషన్ ఏందంటే ఐఫోన్ వాళ్ళకి ఆస్ట్రల్ వీపీఎన్ అని ఉంటుంది. అండ్ ఆండ్రాయిడ్ వాళ్ళకైనా సరే ఆస్ట్రల్ వీపీఎన్ ఉంటది. లేకపోతే ఎక్స్‌ప్రెస్ వీపీఎన్ యూజ్ చేసినా పర్వాలేదు. నేను ఆండ్రాయిడ్ యూజర్స్‌కి మాత్రం కింద లింక్ ఇస్తాను. అది ఫ్రీగా యూజ్ చేసుకోండి. ఏపీకే యూజ్ చేసుకొని. అండ్ ఐఫోన్ యూజర్స్ మాత్రం కంపల్సరీ కొనుక్కోవాల్సొస్తది తప్పదు. సో, ఈ ప్రాసెస్ అనేది కొంచెం ఎక్స్‌పెన్సివ్ అయిపోతుందన్నమాట. క్యాబ్స్‌కొచ్చేసి దీదీ క్యాబ్ అని ఉంటుంది. అండ్ పేమెంట్స్‌కొచ్చేసి ఆలీపే. ఆండ్రాయిడ్ యూజర్స్‌కి ఇక్కడ మనకి అవైలబుల్ ఉండదు. బట్ ఐఫోన్ యూజర్స్‌కి మాత్రం మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఇక్కడనే. అండ్ ట్రాన్స్‌లేటర్ వచ్చేసి డియర్ ట్రాన్స్‌లేటర్ అని ఉంటుంది. అండ్ మీకు ఏదైనా ట్రాన్స్‌లేట్ చేసినా పర్వాలేదు. బట్ గూగుల్ ట్రాన్స్‌లేటర్ మాత్రం అక్కడ వర్క్ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాప్స్. సో, మ్యాప్స్ అక్కడ వర్క్ కావు. దానికోసం మీరు ఏ మ్యాప్ అని ఉంటుంది. లేకపోతే బైడు మ్యాప్స్ అని ఉంటుంది. సో, అవి యూజ్ చేయండి. చాలా బెటర్ అండ్ పర్ఫెక్ట్‌గా వర్క్ అయితాయి. ఇక్కడ వెజ్ ఆప్షన్స్ చాలా తక్కువనే చెప్తాను నేనైతే. బట్ మెయిన్ ఏరియాలో మాత్రం మీకు ఇండియన్ రెస్టారెంట్స్ కొన్ని ఉంటాయి. నో ప్రాబ్లమ్. బట్ దాంట్లో కూడా మీరు ఒక్కసారి చెక్ చేయండి. రైస్ ఒక్కసారి చూపియమని చెప్పండి. ఇన్ కేస్ కుక్ చేసి ఉంటే. ఎందుకంటే నేను మోస్ట్‌లీ ఇండియన్ రెస్టారెంట్స్‌లో తిన్నాను కదా! సో, ఆ కొన్ని ఇండియన్ రెస్టారెంట్స్‌లో కూడా స్టిక్కీ రైస్ ఉందన్నమాట. అస్సలవి తినలేము మనము ఆ స్టిక్కీ రైస్. సో, అదొక్కటి గమనించండి. మ్యాప్స్‌లో చెక్ చేసేయండి. ఈజీగా దొరికేసాయన్నమాట మనకి ఇండియన్ రెస్టారెంట్స్.
మెయిన్ సిటీలో మాత్రం చాలా ఉంది. సో బెస్ట్ సీజన్ టు విజిట్ వచ్చేసి స్ప్రింగ్ సీజన్ అయితే చాలా బెటర్. అది వచ్చేసి ఏప్రిల్ టు మే మధ్యలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వింటర్. వింటర్ ఏంటంటే నవంబర్ నుంచి మార్చ్ మధ్యలో మీరు ఎప్పుడు పోయినా ఓకే. బట్ దీనికైతే మీరు రెడీ అయి ఉండాలి, ప్రిపేర్ అవ్వి ఉండాలి ముందే. ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది అక్కడ. మేము మార్చ్ మంత్లో వెళ్ళాం కదా, చాలా చల్లగా ఉండే. సో ప్లాన్ క్లోత్స్ అకార్డింగ్లీ దీనికోసం. సో డే 1 ఎప్పుడైతే మీరు ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతారో అక్కడి నుంచి మీరు మెట్రో తీసేసుకొని హోటల్‌కి రీచ్ అయిపోండి. అది చాలా బెటర్. ఇన్‌కేస్ సింగిల్‌గా వస్తే. లేకపోతే మీరు గ్రూప్‌కి వస్తే మాత్రం క్యాబ్ తీసుకోండి. అది కూడా లైక్ క్యాబ్ అంత ప్రైస్ ఏమి ఎక్కువ లేదు. సో ఒకసారి కంపేర్ చేసుకొని వెళ్ళిపోండి. సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడి నుంచి మీరు ఓరియంటల్ పిఎల్ టీవీ టవర్ అని ఉంటుంది. సో అక్కడికెళ్ళిపోండి. దీని ప్రైస్ వచ్చేసి ₹2300 అప్రాక్సిమేట్‌లీ ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్ చాలా బాగుంటుందన్నమాట వ్యూస్ అక్కడ. సో అలా కొద్దిసేపు అక్కడ టైమ్ స్పెండ్ చేసి నెక్స్ట్ ఏం చేస్తారంటే క్రూజ్‌కెళ్ళిపోండి. అక్కడి నుంచి వాకబుల్ ఉంటదనమాట. ఆ క్రూజ్‌లో కొంచెం 30 మినిట్స్ రైడ్ ఉంటదనమాట. చాలా బావుంటుంది. దీని ప్రైస్ వచ్చేసి ₹1350 ఉంటుంది. ఫోటోస్ మాత్రం చాలా బాగా వస్తాయి అక్కడ. ఇదొక మంచి ఎక్స్‌పీరియన్స్ అని చెప్తాను నేనైతే. సో ఇది మాత్రం అస్సలు మిస్ చేయకండి. సో ఇక్కడితో డే 1 కంప్లీట్. డే 2 ఈరోజు వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ డిస్నీ ల్యాండ్ సంఘాయ్ డిస్నీ పార్క్ ప్లాన్ చేసుకోండి. 40 మినిట్స్ ట్రావెల్ టైమ్ ఉంటుందనమాట. మీరు ఎంత పొద్దున పోతే మీరు అంత ఈజీగా రైడ్స్ కంప్లీట్ చేయొచ్చు. 4-5 రైడ్స్ చేస్తారు మాక్సిమం అంతే. అస్సలు టైం సరిపోదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఒరిజినల్ పాస్‌పోర్ట్ క్యారీ చేయాలి ఎంట్రన్స్ కోసం. ప్రైస్ వచ్చేసి 4500 ఉంటుంది. అండ్ డైలీ దీని ప్రైస్ వచ్చేసి చేంజ్ అవుతూ ఉంటుందనమాట. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూసేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు గింబల్ లాంటివి అండ్ ట్రైపాడ్స్ క్యారీ చేయకండి. వాళ్ళు లోపలికి అలౌ చేయరు. 1-2 డేస్ ముందే అడ్వాన్స్‌లో ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంకొకటి వర్కింగ్ డేస్‌లోనే ప్లాన్ చేసుకోండి డిస్నీలాండ్ అనేది. నార్మల్ సాటర్‌డే ఆర్ సండే వెళ్తే మాత్రం బెటర్ స్కిప్ చేసేయండి డిస్నీలాండ్. ఎందుకంటే చాలా టూ మచ్‌గా పబ్లిక్ ఉంటారు. మీరు అసలు గెస్ కూడా చేయలేరనమాట. అండ్ పొయ్యి వేస్ట్ అసలు సాటర్‌డే, సండే నా సజెషన్ మాత్రం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ డిస్నీలాండ్‌లో ఏ డిస్నీలాండ్‌లో సరే నైట్ టైమ్ ఫైర్ క్రాకర్స్ షో అయితదనమాట. ఇక్కడొచ్చేసి 7:30కి ఉంటుంది. చాలా బావుంటుంది ఆ ఫైర్ క్రాకర్స్ షో. ఇది మాత్రం వన్ ఆఫ్ ద మస్ట్ థింగ్ టు డూ అని చెప్తాను నేనైతే. అస్సలు మిస్ అవ్వకండి. సో ఇక్కడితో డే 2 కంప్లీట్ అనమాట. సో డే 3 చెక్‌ఔట్ చేసేసుకొని మార్నింగ్ హోటల్ నుంచి అక్కడి నుంచి మనం బుల్లెట్ ట్రైన్ తీసేసుకొని బీజింగ్‌కి వెళ్ళిపోవాలనమాట. సో ఈ బుల్లెట్ ట్రైన్ ఏంటంటే నేను తీసుకునే టికెట్ వచ్చేసి సెకండ్ క్లాస్ టికెట్. దీని ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్‌లీ 7800 ఉంటుంది. అప్రాక్సిమేట్‌లీ 1200 కిలోమీటర్స్ ఉంటుంది షాంఘై నుంచి బీజింగ్‌కి. 4.5 అవర్స్‌లో కొట్టేస్తాడు. అంటే ఇమాజిన్ చేసుకోండి ఎంత స్పీడ్ పోతాడో. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అసలు. ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే ఇక్కడ మీరు పాస్‌పోర్ట్ హ్యాండీగా పెట్టుకోండి. ఎందుకంటే పాస్‌పోర్ట్ స్కాన్ చేసి లోపలికెళ్తామనమాట. అండ్ ఇంకొకటి టికెట్స్ అడ్వాన్స్‌గా బుక్ చేసుకోండి. అండ్ ఈ బుల్లెట్ స్టేషన్ ఏదైతే ఉందో మీరు 1 అవర్ అట్‌లీస్ట్ 1 అవర్ ముందు రీచ్ అవ్వండి. అండ్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే షాంఘైలో మీకు ట్రాఫిక్ జామ్ చాలా పీక్స్ ఉంటుందనమాట. సో అందుకనే బెటర్ మీరు చాలా ముందుగా స్టార్ట్ అయితే చాలా బెటర్. నా సజెషన్ ఏంటంటే 10:00 టైమింగ్ ఉంటుంది కదా చూపిస్తున్నాను కదా. ఆ 10 AM బుక్ చేసుకోండి. మార్నింగ్ 7:00కి స్టార్ట్ అయిపోండి హోటల్ నుంచి. 2 అవర్స్ ముందున్నా పర్వాలేదు గానీ లేట్ అవ్వకండి. ఎందుకంటే సేమ్ ఎయిర్‌పోర్ట్ లాగానే మనకిక్కడ సెక్యూరిటీ చెక్ ఇన్స్ అవుతూ ఉంటాయన్నమాట. అండ్ మనకు ఫస్ట్ టైమ్ కాబట్టి మీకు అర్థం కాదు ఎక్కడికెళ్ళాలో, ఆ గేట్ ఏంటిది అదంతా. సో బెటర్ ఏందంటే చాలా ఎర్లీగా పోతే చాలా బెటర్. కానీ మినిమమ్ 1 అవర్ ముందనేది కంపల్సరీ ఉండేలా చూసుకోండి. సో అక్కడి నుంచి ఇంకా బీజింగ్‌లో దిగినాక అక్కడి నుంచి మెట్రో ఆర్ క్యాబ్ ఏదైతే బెటర్ ఫీజబుల్ ఉంటుందో అది తీసేసుకొని మీరు ఇంకా హోటల్‌కెళ్ళిపోండి. హోటల్‌కెళ్ళాక లంచ్ చేసేసుకొని ఈవినింగ్ టైము తియానమ్ స్క్వేర్ అని ఉంటుంది. అది ప్లాన్ చేసుకోండి బెటర్. అది ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. బయటికెళ్ళి చూస్తే మాత్రం సరిపోతుంది. అది లైక్ ఆ ప్లేస్ అంతా బావుంటుంది చూడ్డానికి. సో ఇక్కడితో మనది డే 3 కంప్లీట్ అయిపోతది. డే 4 ఈరోజు ప్లాన్ ఏంటిదంటే మీరు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా పెట్టుకోండి. ఇది బేసికల్లీ మీరు డే టూర్స్ వాళ్ళతోని వెళ్తే చాలా బెటర్. ఎందుకంటే ఇక్కడ ఇది కొంచెం చాలా దూరం ఉంటుందనమాట. 2 ఉంటాయి. ఒకటి మౌంటయాన్ ఉంటుంది. ఇంకొకటి బడాలింగ్ అని ఉంటుంది. బట్ మౌంటయ్యూ అనేది చాలా బావుంటుందనమాట. వ్యూస్ గాని అండ్ పబ్లిక్ కూడా చాలా తక్కువగా వెళ్తారక్కడ. వెన్ కంపేర్డ్ టు బడాలింగ్. సో నా సజెషన్ అయితే మీరు మంటాయు గ్రేట్ వాల్‌కెళ్ళండి. నేనైతే ఇక్కడికెళ్ళాను. సో మౌంటయ్యూ గ్రేట్ వాల్ ప్లస్ సమ్మర్ ప్యాలెస్ అని ఉంటుంది. అది గ్రూప్ టూర్ డే ప్యాకేజ్ వచ్చేసి అప్రాక్సిమేట్‌లీ 4500 ఉంటుంది. సో దీంట్లో 2 ప్లేసెస్ కవర్ అయిపోతాయి. వాళ్ళే పికప్ చేసుకుంటారు. అండ్ టికెట్స్ కూడా వాళ్ళేదే ఉంటుందనమాట. సో చాలా బెటర్ ఇది. సో ఇక్కడితో డే 4 అనేది కంప్లీట్ అయిపోతుంది.
డే 5 ఈరోజు మొత్తం మీరు షాపింగ్‌కి డెడికేట్ చేయండి. సో, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే హాంక్యో మార్కెట్‌కెళ్ళిపోండి. అది ఒక మార్కెట్ ఇదేందంటే ఒక అపార్ట్మెంట్‌లో స్ట్రీట్ షాపింగ్‌లా ఉంటదనమాట. మనం అక్కడ నెగోషియేషన్ కూడా చేసుకోవచ్చు. లైక్ రోబోట్స్ గాని, చిన్న చిన్న బొమ్మలు గాని అండ్ వాలెట్స్ అండ్ చాలా లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగరీ ఆఫ్ షాపింగ్స్ అన్నీ మనకక్కడ దొరుకుతాయన్నమాట. సో, బావుంటుంది. అది మాత్రం ప్లాన్ జేసుకోండి. సో, ఆఫ్టర్‌నూన్ వరకు ఇది కంప్లీట్ చేసుకొని అక్కడనే మెక్‌డానల్డ్స్ ఉంటుంది. టైమ్ వేస్ట్ చేయకండి. అక్కడనే మెక్‌డానల్డ్స్ ఉంటుంది. అక్కడనే తినేసేసి సో, అక్కడి నుంచి మీరేం జేస్తారంటే వాంగ్‌ఫియాంగ్ స్ట్రీట్‌కెళ్ళిపోండి. ఈ వాంగ్‌ఫియాంగ్ స్ట్రీట్ ఏందంటే మీరు అన్ని పెద్ద పెద్ద బ్రాండ్ షోరూమ్స్ ఉంటాయి గదా! అన్ని ఇక్కడనే ఉంటాయన్నమాట. లైక్ డీజేఎస్ స్టోర్ గాని, ఇన్ కేస్ మీరు డ్రోన్ కెమెరాస్ ఏమైనా ప్లాన్ చేసుకుంటే డీజేఎస్ స్టోర్ అక్కడనే ఉంటుంది. అండ్ షాపింగ్, క్లాత్స్ గాని, బ్రాండెడ్ క్లాతింగ్ సెక్టర్ గాని, ప్రతి ఒక్క సెక్టర్ మనకు అక్కడనే ఉంటుందన్నమాట. ఈవెన్ ఐఫోన్స్ గాని, ఐఫోన్ యాక్చువల్లీ చాలా రేట్ ఎక్కువుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంఐ స్టోర్‌లో మాత్రం మీరు ఇప్పటి వరకు చూడని ఫోన్స్ గాని, ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ గాని మీకక్కడ దొరుకుతాయన్నమాట. సో, ఇన్ కేస్ నేనేం షాపింగ్ చేశానో తెలియాలనుకుంటే నేనిక్కడ లింక్ ఇస్తాను చూడండి. అంటే డే 5 రోజు నేను ఎక్కడెక్కడ తిరిగాను, ఏం చేశాను అని చెప్పేసి. ఇన్ కేస్ మీకు టైం కుదిరితే అక్కడ ఒక ఐస్ క్రీమ్ ఉంటుంది. మౌంటీ ఐస్ క్రీమ్ అని ఉంటుంది. సో, అది కూడా ట్రై చేయండి. బావుంటుంది. ₹100 ఉంటుంది. ఈవినింగ్ అంతా అయిపోయాక మీకు టైం ఉంటే షోహో షాపింగ్ మాల్ అని ఉంటుంది. నేను దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను మ్యాప్ లింక్. అది నైట్ లైఫ్ అక్కడ కూడా చాలా బావుంటుందనమాట. లేదు ఆల్రెడీ మీకు షాపింగ్ అయిపోయింది. ఇప్పటికే చాలా అయిపోయింది అనుకుంటే మీరేం చేస్తారంటే క్యాబ్ తీసుకొని డైరెక్ట్ బీజింగ్ ఒలింపిక్ స్టేడియంకెళ్ళిపోండి. ఏందంటే లోపలికెళ్ళడం గాదు. జస్ట్ మనకేందంటే బయట నుంచి వ్యూస్ బావుంటాయన్నమాట. బయటికెళ్ళి ఆ ఫోటోస్ కూడా వస్తాయి అక్కడ. సో, ఇక్కడితో డే 5 కంప్లీట్. డే 6 ఏం చేస్తారంటే ఇంకా చెక్‌ఔట్ చేసుకొని బ్యాక్ టు హైదరాబాద్. సో, ఇన్ కేస్ మీకు టైమ్ ఉంది, ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటే మీరేం చేస్తారంటే ట్రిప్ అనేది సెంజన్ నుంచి స్టార్ట్ చేయండి. అక్కడ మొత్తం ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌కి ఫేమస్ అన్నమాట. మీరు ఇన్ కేస్ బిజినెస్ కోసం అయితే సెంజన్ ఏరియా ఆర్ గ్వాంగ్‌జూ అనేది రైట్ ప్లేస్ అన్నమాట. ఇన్ కేస్ నా ప్రొనౌన్సియేషన్ తప్పైతే నేనిక్కడ ఇస్తాను చూడండి. స్పెసిఫిక్‌గా చూసుకుంటే కొన్ని సిటీస్ వాటికి కొన్ని కొన్ని ఫేమస్ అన్నమాట. లైక్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి సెంజన్ అండ్ టాయ్స్ వచ్చేసి నేను చెప్పాను కదా! గోంజా అని చెప్పేసి. ఇప్పుడు నేను డిస్‌ప్లే మీద ఇస్తున్నాను కదా! చూసుకోండి. మీరు ఏదైతే బిజినెస్ ప్లాన్ చేస్తున్నారో దానికి తగ్గట్టు ఆ సిటీకెళ్ళిపోయి ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయండి. లేదు మాకు చైనాలో ప్లేసెస్ మాత్రమే ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటే మీరేం చేస్తారంటే నేను డిస్‌ప్లే మీద కొన్ని ప్లేసెస్ ఇస్తాను. అంటే ఈ సిటీస్ అన్నమాట. ఇవి చాలా దూరం ఉంటాయి ఒక్కొక్క సిటీ. సో, దీంట్లో మీకు ఏది నచ్చితే అది ప్లాన్ చేసుకోండి. ఇన్‌కేస్ మీకు డేస్ ఉంటే అంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ అన్నమాట. సో, ఇది చైనా గురించి ఐటినరీ. మోస్ట్‌లీ మీరు ఈ దూరం దూరం ఉన్న సిటీస్ మీరు బుల్లెట్ ట్రైన్‌లో ట్రావెల్ చేయొచ్చు. బెస్ట్ అండ్ కన్వీనియంట్ అని చెప్తా. అంటే ఫాస్ట్‌గా ట్రావెల్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనం బడ్జెట్ బ్రేకప్ చూద్దాము. 6 డేస్ 5 నైట్స్‌కి. ఇది నేను అప్రాక్సిమేట్‌లీ చెప్పిన. ఇంకా తక్కువ పడొచ్చు, ఇంకా ఎక్కువ కూడా పడొచ్చు. ఒక 3 మెంబర్స్ అలా ప్లాన్ చేసుకుంటే బడ్జెట్ అనేది ఇంకా తక్కువ పడుతుంది. సో, ప్లాన్ అకార్డింగ్‌లీ. సో, ఇది నాకు తెలిసిన మాక్సిమం ఇన్ఫర్మేషన్ చైనా గురించి. కొంచెం రీసెర్చ్ చేసి ఇలా మీ ముందు సింపుల్‌గా ప్రెజెంట్ చేసిన. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి. లేకపోతే డిస్‌లైక్ చేసేయండి. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.